వీళ్ళు రిలీజ్ అయ్యారా? రిలీజ్ అయినట్టు మనల్ని కన్విన్స్ చేస్తున్నారా? ఓ మై గాడ్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్. నేను కూడా వీడియో చేద్దామా వద్దా, పాపం వదిలేద్దాంలే, బిజినెస్ ఆల్రెడీ క్లోజ్ చేసుకుని వెళ్ళారు, పోనీ అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తే బాగోదు కదా అని అనుకున్నాను. సరే ముందు టేస్ట్ చేద్దాం. పాపల్ని కాదండి, పచ్చల్ని. మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, ఈ మధ్య మరీ దారుణంగా తయారవుతున్నారు అందరూ. ఇప్పుడు బిజినెస్ క్లోజు, ఇప్పుడు ఎలా టేస్ట్ చేయాలి నేను? సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. బాలకృష్ణ గారు చెప్పండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పచ్చల బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు. కనీసం ఆ ఆడియోలో ఏముందో విన్నాం. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. అబ్బా, ఇది మామూలు రోత కాదు కదా ఇది. అయినా అమ్మాయిలు ఇంత దారుణంగా ఉన్నారా? ఆయన అమ్మాయిలు ఇంత బాగున్నారు, మాటలు ఇంత చెత్తగా ఉన్నాయి. అయినా ఆ ముగ్గులో ఎవరబ్బా ఇంత పెద్ద కామెంట్ చేసింది? ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే మూడు అమ్మాయి కాదు కదా? కాదులే, కాదు. మనుషులు మంచోళ్ళరా. మీకు తెలిస్తే ఎవరని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో వాయిస్ విందాం. పిచ్ మోహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఓర్ని, ఏ బిజినెస్ చేస్తున్నారు మీరు పచ్చలకే ఇంతలా తిడుతున్నారు, ఇంకా లారీ బిజినెస్ అయితే అందాలు చూపించినంత ఈజీ కాదు వ్యాపారం అంటే. వ్యాపారం అంటే నీ దగ్గరకు వచ్చిన కస్టమర్లు వాడు కొనకపోయినా మర్యాదగానే చూడాలి. ఇప్పుడు టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదండి, అందం ఉంటే సరిపోతుంది జనాలకి. ఇంకా మా అమ్మమ్మ ఉంది, ఆమెకు 76 ఏళ్ళు 77 ఏళ్ళు ఉంటాయి, ఇప్పటికీ పచ్చళ్ళు అమ్ముతుంది. కానీ నేను ఆ వయసుకు మర్యాద ఇచ్చి ఈ బిజినెస్ని బయటికి తీసుకురాలేదు. అంటే ఇంట్లో ఆమెకే బాగా వచ్చు, మిగతా వాళ్ళు ఎవరికి రాదులేండి. ఆమె ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసా? ఫుడ్ బిజినెస్లో ఆల్మోస్ట్ 60 ఇయర్స్. ఇప్పటికీ ఆమె వచ్చిన కస్టమర్స్కి ఎంత మర్యాదకు సమాధానం చెబుతుందో తెలుసా? నీలాగా అమ్మ నా బూతులు తిట్టలేదు. అయినా ప్రైస్ ఎక్కువ ఉందన్నాడు అబ్బాయి, అంతే కదా. అయినా ఇలా కూడా సమాధానం చెప్పొచ్చు కదా, ఏమండి మాకు పడింది ఇంత, మేము అమ్మేది ఇంత, మీకు ఇష్టమైతే కొనండి లేకపోతే లేదు, ఇలా కూడా చెప్పొచ్చు కదా. మళ్ళీ సంజాయిషులు అక్క చెల్లెలు ఇద్దరు వీడియోలు పెట్టి మేము అనలేదండి, మేము వేరే వాళ్ళు అనబోయి ఇలా అన్నామండి. అబ్బబ్బబ్బబ్బా, వామ్ము, మన వల్ల కాదు ఈ యాక్టింగ్ అండి. మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని 7 అడుగులు ఎలా నడుస్తాననుకున్నా? రేపు నా ఫ్రెండ్స్ అందరికి నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా? అయినా మీరు ఒప్పేసుకొని దాంట్లో మళ్ళీ ఈ లిటికేషన్ ఏంది? అయినా మేమే తిట్టామని ఒప్పేసుకొని మిమ్మల్ని తిట్టలేదు వేరే వాళ్ళంటే అసలు నాకు అర్థం కావట్లేదు ఈ లాజిక్. ఈ వీడియో పెట్టకపోయినా సరే 2 రోజుల్లో మర్చిపోతారు మీ ఇష్యూ, తర్వాత మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు. అయినా ఈ చెత్త లాజిక్లు వీడియోలు పెట్టి ఎందుకండి 2-3 రోజుల్లో మర్చిపోయేదానికి? మీరు పెట్టేదేదో సరిగ్గా పెట్టండి, సంజాయిషి సరిగ్గా ఇవ్వండి, అంతేగాని పొద్దుగూకలు ఏంటిది నాకు అర్థం కాదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి ఒక వీడియో, నువ్వు ఒక వీడియో, ఏంటిది? మళ్ళీ ఆ సంజాయిషి కూడా కరెక్టే లేదు. అయినా మూడో అమ్మాయి మొత్తం చాలా బాగుందండి. ఇది కాంప్లిమెంటే, మళ్ళీ ఇంకోటి అనుకోమాకండి. అయినా మూడో అమ్మాయి చెప్పింది కదా, ఇంకెందుకు మనకి? సరే కన్విన్సింగ్గా లేకపోయినా ఒప్పేసుకుందానండి, సరేనా? ఇప్పుడు దాకా 2 వీడియోలు పెట్టారు కదా, సరిపోయిద్దండి. ఇంకా పెట్టమాకండి వీడియోలు, మళ్ళీ దొరికిపోతారు. ఇప్పుడే ఈజీగా దొరికిపోయారు మళ్ళా, ఓకేనా? మీరు చెప్పే సందేశం ఎలా ఉందో తెలుసా? మనం చిన్నప్పుడు స్కూల్లో టీచరు పిల్లలతో గొడవపడి మనమైన ప్రతీకారం తీసుకున్నట్టుంది. మీకు ఒక సలహా ఇస్తాను నేను, అసలు జనాలతో కస్టమర్స్తో ఎలా కన్విన్సింగ్గా మాట్లాడాలని. వాళ్ళు మనం రెచ్చగొట్టేటట్టేనే మాట్లాడి, మనం చెప్పే విధానం ఇలా ఉండాలి. వాళ్ళు ఎలా అయినా అడగండి, ఏమండి చికెన్ కిలో ఇంత, దానికి కారం ఇంత, ఉప్పు ఇంత, మా చాకిరి ఇంత, దాని మీద 2 రూపాయలు మాకు లాభం వచ్చేది. అన్నిటికన్నా ఎక్కువగా డెలివరీ కాస్ట్ ఎక్కువగా పడుతుంది, అందుకే మీకు ఎక్కువ కనబడుతుంది ప్రైస్ అండి. మేము ఎంత కష్టపడ్డా ఆ 2 రూపాయల లాభమే అని చెప్తే ఎంత బాగుంటుంది. ఇంకా మూడో అమ్మాయి చెప్తే ఇంకా బాగుంటుంది. సాంగ్స్ పెట్టుకొని రీల్స్ చేసినంత ఈజీ అనుకుంటే ఎలా బిజినెస్? అయినా కానీ వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు భలే ఉంటారండి. జిమ్లో ఉండేటప్పుడు ఒక వీడియో, వంట చేసేటప్పుడు ఒక వీడియో, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో, ఆఫీసులో ఒక వీడియో,
మంచినీళ్ళు తాగేటప్పుడు వీడియో, కొత్త ఫ్రిడ్జ్ కొన్నా వీడియో, ఏది చేసినా వీడియో. వీళ్ళే కాదు చాలామంది టాయిలెట్ టూర్స్ అని, అమ్మో దీని గురించి వెళ్తే మొత్తం రోతే, ఇది మన వల్ల కాదు. దీనికి లక్షల్లో వేలల్లో వ్యూస్, లక్షల్లో వ్యూస్, వేలల్లో షేర్స్. అసలు ఏం జరుగుతుందిరా బాబు యూట్యూబ్లో అనిపిస్తుంది ఒక్కోసారి. అలాగే టిపికల్స్. మళ్ళీ మీకు ఇంకో సలహా ఇస్తా, సలహా చెప్తున్నా కూడా, బిజినెస్ క్లోజ్ చేయొద్దు. మీరు తప్పు చేస్తే సారీ చెప్పండి. ఇలా వీడియోలో సంజయ్ ఇచ్చి సారీ చెప్పినట్టుగా మాత్రం చెప్పమాకండి, మళ్ళీ దొరికిపోతారు. ఇంకో వీడియో కూడా చేయమాకండి. లేదంటే మీ ఇష్టం, బిజినెస్ పెట్టండి, క్లోజ్ చేసుకొని మీ ఇష్టం. మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. అప్స్ డౌన్స్ లేకపోతే కష్టం. మీకు ఇది ఒక బ్యాడ్ మూమెంట్ అనుకోండి, బ్యాడ్ రోజు అని కూడా అనుకోండి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. రీస్టార్ట్ చేయండి, బిజినెస్లో దూసుకెళ్ళండి. కుంగిపోతే జీవితమే ఉండదు. ఇదే కదా జీవితం అంటే. మనం తప్పులు చేస్తాం, సరిదిద్దుకున్నోడు గొప్పోడు అవుతాడు. మీరు గొప్పలు అవటానికి ఇదొక అవకాశం. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈసారి కస్టమర్స్ ఫ్రెండ్లీగా ఉండండి. ఆ రోజు ఏదో తప్పు జరిగింది అనుకోండి, ఆ తప్పు జరుగుతుంది అని అనిపిస్తే సైలెంట్ అయిపోండి. ఈ సమాజంలో జరిగిన ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇస్తూ పోతే మనల్ని మనం మర్చిపోతాం. ప్రతి ఓడు ఏదో ఒకటి అంటాడు, అన్నీ అండి. మీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే సైలెంట్ అయిపోండి, చాలా మంచిది. ఓర్పు అనేది చాలా మంచిదండి. ఈ యాంటీ దెబ్బకి మీరు ఏదేదో చేసుకున్నారు, ఈ ఇంకా వస్తాయి వీడియోలు. ఇది సహజం. బీ స్ట్రాంగ్. ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో రేపంతా ఎదుగుతారు. ఇంకా తెగేదాకా లాక్కండి. మీ పాత స్టైల్లో వీడియోస్ చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ ఫ్యూచర్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.